కొన్ని ఇక్కడ మెదక్ చూస్తా ఉన్నాం. మెదక్లో వెంకటరమణారెడ్డి ఆల్రెడీ అక్కడ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నాం. వెంకటరమణారెడ్డి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అంటే కొన్ని ఈక్వేషన్ మారుతూ ఉన్నాయి. రఘునందన్ ఇక్కడ ఉండాల్సింది ఇది ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే రఘునందన్కు చాలా పాజిటివ్ గ్రౌండ్ కనబడుతూ ఉంది. గతంలో ఆయన బీజేపీ వేవ్ మోడీ హవా తెలంగాణలో లేనప్పుడే ఆయనకు 2.5 లక్షల ఓట్లు రావడం జరిగింది. మరి ఇప్పుడు నీలం మధు అదేవిధంగా వెంకటరమణారెడ్డి ఎవరైతే ఎమ్మెల్సీ వెంకటరమణారెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళకు నెగిటివిటీ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. వెంకటరామరెడ్డిని అక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయనకు సొంత క్యాడర్ ఈరోజు పనిచేయకపోతే సపోర్ట్ చేయకపోతే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళను కాంగ్రెస్లో ఉన్న కీలకమైన నేతలను ఈరోజు ఓయో రూములలో పిలుచుకొని ఈరోజు డబ్బులు ఇచ్చి మూటలు ఇచ్చి పంపిస్తా ఉన్నాడు వెంకటరామరెడ్డి. నేను ముఖ్యంగా చెప్తాను, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు కొంతమంది అమ్ముడు పోతా ఉన్నారు. ఇది నేను ఆధారాలతో సహా ప్రూవ్ చేయగలను. కొంపెల్లిలోని ఒక ఓయో హోటల్లో ఈరోజు వెంకటరామరెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నాయకులను ఈరోజు సొంతలో బర్రెలంగా ఉన్నట్టు కొంటా ఉన్నాడు. మరి కాంగ్రెస్ అధిష్టానం కానీ బీజేపీ అధిష్టానం కానీ ఏం చేస్తున్నట్టు ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వెంకటరామరెడ్డికి సిద్దిపేటలో ఓట్లు పడవు. ఎందుకంటే ఆయన కలెక్టర్ గాని వేసినటువంటి అరాచకాలంతా కూడా సిద్దిపేట, గజ్వేల, దుబ్బాక కాన్స్టిట్యూన్స్ లో అసలు వెంకటరామరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఓటేసే ఆస్కారమే కనబడుతుంది వాస్తవంగా. ఇక పటాన్చేరులో బీజేపీ స్పష్టంగా కనబడతా ఉంది, సంగారెడ్డిలో బీజేపీ స్పష్టంగా కనబడతా ఉంది. ఎట్లా వీళ్ళకు ఓట్లు వస్తాయి? వెంకటరామరెడ్డికి ఓట్లు వచ్చే ప్రసక్తి లేదు. ఒకటి ఆయన డబ్బుతో మేనేజ్ చేసే పరిస్థితి ఇస్తా ఉన్నారు తప్ప ఆ డబ్బుతోటి కార్యకర్తలు కొనొచ్చేవి కానీ ఓట్లను కొనే పరిస్థితి కనబడతలేదు. ఇంకొక వైపు నీలం మధు కేవలం పటాన్చేరులో ఉన్నటువంటి 3-4 గ్రామాలకు మాత్రమే పరిమితం తప్ప ఆ పటాన్చేరు దాటితే అమీన్పూర్ కానీ పటాన్చేరు టౌన్ కానీ అక్కడ ఎక్కడ కూడా సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి కనబడతలేదు. వాళ్ళ భార్య చాలా సీరియస్ గా ఈయన చెంపుతో కొట్టాలని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. మరి అంతా ఆయన ఓటమిలో కీలక పాత్ర పోసిన నీలం మధుకు ఎలా సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. సంగారెడ్డిలో డైరెక్ట్ ఓపెన్ చెప్పిండు ఎవరు జగ్గారెడ్డి, అసలు నీలం మధు ఎవరు ఆయనకు ఓట్లేసే పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రకు సంబంధించినటువంటి మంత్రి దామోదర్ రాజవంశీ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నీలం మధు ఓడించడానికి ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నాడు. ఇక దుబ్బాకలో, గజ్వేల్లో, నర్సాపూర్లో, సిద్దిపేటలో అసలు నీలం మధుకు పరిచయాలు లేవు. ఆయన కొత్త అభ్యర్థి అని చెప్పేసి ఇప్పుడు కూడా ప్రచారం కూడా స్టార్ట్ చేయడం పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా నీలం మధు కోట్లు పడతాయి? కేవలం రఘునందన్ మాత్రమే చాలా సీరియస్ గా నెల రోజుల నుంచి చాలా సీరియస్ గా తిరుగుతా ఉన్నాడు. అందరినీ ప్రజల్లో కలుస్తూ ప్రజల్లో మమేకమైతే పోతా ఉన్నాడు. కాబట్టి ఆయన గెలుపు అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అండ్ మోర్ ఓవర్ దుబ్బాక విషయంలో రఘునందన్ చేసినటువంటి విషయం ఏంటి, అక్కడే ఉండి సస్టైనబుల్ ఇల్లు కట్టుకుని జనాల్లోనే ఉన్నాడు. ఆయన హైదరాబాద్ లో ఇల్లు ఉన్నప్పుడు కూడా అక్కడే జనాల మధ్యలో ఉన్నాడు కాబట్టి అది చాలా పాజిటివ్ ఉంది. అవును, ఇక్కడ చూడండి.